నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయ రంగంలో పవర్ ఉన్నప్పుడు తమ తిరుగులేదన్నట్లుగా వ్యవహరించే నేతలు కొందరుంటారు. కానీ సీన్ రివర్స్ అయ్యాక మాత్రమే వారి వాస్తవిక బలం ఏంటన్నది అర్థం కావటమే కాదు, తమ లోపాలు అర్థమయ్యేలా కూడా చేస్తూ ఉంటాయి. చేతిలో అధికారం ఉన్న వేళ తమ బలాన్ని చూపిస్తూ వాస్తవాన్ని నొక్కేసే అవకాశం ఉంటుంది. కానీ పవర్ చేజారిన తర్వాత ఆటోమేటిక్గా వారి కంట్రోల్లో విషయాలు ఉండని పరిస్థితి నెలకొంటుంది. ప్రస్తుతం మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పరిస్థితి ఈ మాదిరిగానే మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం పార్టీలో మెజారిటీల మాటేంటి అనేది పట్టించుకోకుండా తన తర్వాత కేటీఆర్ మాత్రమే అనే బిల్డప్ ఇచ్చేశారు కేసీఆర్. రెండోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టగానే కేటీఆర్ ను యాక్టివ్ చేశారు. తన తర్వాత స్థానం కేటీఆర్దే అని పార్టీ నేతలతో పాటు ప్రజలకు హింట్ ఇచ్చేందుకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కట్టబట్టారు. పార్టీలో కేటీఆర్ కంటే మేధావులైన ఈటెల, హరీష్ రావు వంటి వారున్నా కేటీఆర్ ను సీఎం చేయాలనే ఆశతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈటెల, హరీష్లను అప్పటి నుంచి దూరం పెడుతూ వచ్చారు. కానీ అనివార్యంగా కేబినెట్ విస్తరణలో వారికి స్థానం కల్పించారు. ఆ తర్వాత హరీష్ రావును లైట్ తీసుకున్న కేసీఆర్ ఈటెలను మాత్రం పొగ పెట్టి పంపించేశారు. అయితే ఏ నాయకుడి సమర్థత సత్తా బయటపడేది పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే. అయితే ఈ 9.5 కాలంలో కేటీఆర్కు అలాంటి పరిస్థితి అవసరం రాలేదు. ఎందుకంటే ఆయన గోల్డెన్ స్పూన్తో అధికారంలోకి వచ్చేశారు. పార్టీ అధినేత బిడ్డగా సీనియర్ మంత్రులు, నేతలు సైతం ఆయనను కాబోయే సీఎం అంటూ బహిరంగ సభలలోనే ఆకాశానికి ఎత్తేశారు. హరీష్ రావు కూడా కేటీఆర్ ఆధిపత్యాన్ని అంగీకరించి ఆయన వెంట నడిచారు. అలా నడిస్తే తప్ప పార్టీలో మనుగడ కష్టమని తలచారు. అయితే ఒక్క ఓటమి పరిస్థితిని తల్లకిందులు చేసేసింది. విపక్షంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని ధీటుగా స్పందించే విషయంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తేలిపోతున్నారు. కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చ జరుగుతున్న వేళ హరీష్ ఒంటరి పోరు చేయాల్సి వచ్చింది. ఇరిగేషన్ మంత్రిగా వ్యవహరించిన అనుభవంతో హరీష్ మాట్లాడుతున్నారని సమర్థించుకున్న కేటీఆర్ తన వంతు కర్తవ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంది. కానీ అలాంటిదేమీ చేయని తీరును గులాబీ నేతలు తమ ప్రైవేటు సంభాషణల్లో ప్రశ్నిస్తున్నారు. హరీష్ను తమ పార్టీలోకి చేర్చుకుంటామని, మంత్రిగా చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేయడం, తాజాగా హరీష్ను బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎంపిక చేయమని అదే కాంగ్రెస్ నేతలు మరోసారి మాట్లాడడం లాంటివి కేసీఆర్కు ఇబ్బందిగా మారుతున్నట్టు చెప్తున్నారు. కాళేశ్వరం ఇష్యూ మీద చర్చలో అసెంబ్లీలో ఒంటరి పోరు చేసిన హరీష్ ను సోషల్ మీడియాలో కేటీఆర్ అభినందించిన వైనాన్ని తప్పుపడుతున్నారు. ఒంటరి పోరు చేశారని కేటీఆర్ చెప్తున్నారు. మరి ఆయనేం చేసినట్లు అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ తర్వాత పార్టీ ముఖంగా మారిన కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం తేలిపోతున్నట్లు చెప్తున్నారు. మొన్నటికి మొన్న సభ నుంచి బయటకు వచ్చి మీడియా పాయింట్ వద్దకు వెళ్లే వేళలో మార్షల్స్ అడ్డుకున్న సందర్భంలోనూ హరీష్ గట్టిగా నిలదీయగా కేటీఆర్ పక్కనే నిలబడి ఉన్నారే తప్పించి పెద్దగా మాట్లాడింది లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ బీఆర్ఎస్లో హరీష్ వెలిగిపోతుంటే కేటీఆర్ తేలిపోతున్న పరిస్థితి. ఇప్పటికీ చేతి నుండి అధికారం చేజారి ఇబ్బంది పడుతున్న కేసీఆర్కు పార్టీలో హరీష్ అంతకంతకు ప్రాధాన్యత పెరుగుతున్న వైనం జీర్ణించుకోలేని రీతిలో మారుతుందన్న మాట వినిపిస్తుంది. మరేం జరుగుతుందో చూడాలి.